ఎడ్విన్, ఎడ్విన్ లిసన్ టు మీ. ఎడ్విన్ ఆగు. నేనే అమ్మ చనిపోవడానికి కారణం నేనే. అమ్మ బాధపడుతుంది అనుకున్నాను కానీ చనిపోతుంది అనుకోలేదు. నాకు క్షమాపణ లేదు. డామ్ ఇట్, నేను చెప్పింది నేనేని చెప్పకుండా ఉండాల్సింది. వాడితో యాక్సిడెంట్ లో చచ్చాడని చెప్పుంటే బాగుండేది. అలా చెప్పుంటే నన్ను అసహించుకుని ఉండేది కాదు అమ్మ. అన్నీ మర్చిపోయి ఉండేది. వాడి కూడా మర్చిపోయి ఉండేది. అమ్మ నాతో పాటు ఉండి ఉండేది. కానీ అమ్మ నేనే చంపేశాను. మా అమ్మ నేనే చంపుతున్నాను. ఐ కిల్ మై మదర్. అమ్మ పోయింది. ఏమైందిరా నీకు? అమ్మ చచ్చిపోయింది. నా మాట విను. క్షమించకుండానే అమ్మ చనిపోయింది అక్క. ఇక్కడ ఉండదు. ఎవరు లేరు. ఎవరు? నేనున్నాను రా నీకు. నువ్వంటే నాకు ప్రాణం. నీతోనే ఉంటాను రా నువ్వు అంతా మర్చిపోయేదాకా. ఐల్ బి విత్ యు ఎడ్విన్. ఎస్, నాకు ఈ లోకంలో నువ్వు ఒక్కదానివే ఉండవు. అక్కయ్య, నువ్విప్పుడు అమ్మలాగే ఉన్నావు. అచ్చం as pretty as yours, as loving she was. ఎడ్విన్, What are you doing? Hurting me. This design looks good on you. Yeah? I got this design from you. Your friend's place? What is this design about? A red color. Stop doing that. Okay, sorry. It's gonna hurt you. It's tickling so much. What are you doing? It's just gonna రిసెప్షన్లో చెప్పావా మనం చెక్అవుట్ చేస్తున్నామని? తనని అడిగాడు. మనం వెళ్ళిపోతున్నాం అంతే. వారం రోజులు ఇక్కడ ఉందామని ప్లాన్ చేసావే. నో, నౌ వి ఆర్ లీవింగ్ నౌ. ఎడ్విన్, నువ్వు అడగడం వల్లే కదా మనం ఇక్కడికి వచ్చింది. అమ్మ చనిపోయిన తర్వాత ఎక్కడికైనా దూరంగా వెళ్దామని నువ్వే కదా చెప్పావు. ఇప్పుడేంటి? ఇప్పుడు నేనే చెప్తున్నాను, మనం వెళ్తున్నాం అంతే. ఎక్కడికి? ఎక్కడికి వెళ్తున్నావు అది చెప్పు ముందు. నిన్నే. తిరిగి మన ఊరికి. వాట్స్ రాంగ్ విత్ యు ఎడ్విన్? మరి ఇక్కడే ఉండిపోదావునా మనం వచ్చా? ఎడ్విన్, నువ్వే కదా అన్నావు అక్కడ ఉండడం భయంగా ఉందని. ఆ ఇల్లు ఒక శ్మశానంలో ఉందని. నిజమే, కానీ ఇప్పుడు అనిపిస్తోంది అక్కడ తప్ప మనకి ఏ చోటు సేఫ్గా ఉంటుందని. ఎడ్విన్, నాకు భయంగా ఉంది అక్కయ్య. నాకున్నది నువ్వు మాత్రమే. నిన్ను కూడా కోల్పోతానని నాకు భయంగా ఉంది. ఐఎమ్ స్కార్డ్. భయపడకు ఎడ్విన్. ఇల్లంతా ఒకటే దుమ్ము. ఎవరితోనైనా క్లీన్ చేయించాలి. ఇక్కడికి ఎవరూ రారమ్మా. ఊళ్ళో వాళ్ళ మాటలు విని ఇక్కడికి పనిలోకి రావడానికి కూడా భయపడుతున్నారు. పోయిన వారం కూడా ఇద్దరిని పనిలోకి రమ్మని అడిగాను,
దుర్మరణాలు సంభవించిన ఇల్లు మేము పనిలోకి సరే రాము. సరే తలుపు తీ. ఓ, ఎడ్విన్, ఎందుకురా భయం? ఇలా రా. రా. చూసావా, దెయ్యాలు భూతాలు ఏమీ లేవిక్కడ, అవునా? ఆ, ఏంట్రా, ఏమీ లేవిక్కడ, సరేనా? ఎడ్విన్, అదంతా నీ భ్రమే. నథింగ్ ఇస్ ట్రూ. ఆ. రా. చూసావా, వీళ్ళంతా నన్ను వెల్కమ్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు ముందెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఇలా చూడు, పీటర్, లోరా ఇప్పుడు వచ్చేస్తారు. లోరాని చూడాలని లేదా? ఇక మనకు కావాల్సింది ఒక సాధారణ జీవితం, కొత్తగా అనురాగాలు ఆప్యాయతలతో కూడిన జీవితం. అనురాగం అనురాగం పంచడానికి మనకి అర్హత ఎక్కడుంది అక్కయ్య? తమ్ముడు, నువ్వు ఇంకా పాత విషయాలు మర్చిపోకపోతే ఎలా? ఇలా చూడు, మనం అన్నీ డిసైడ్ చేసుకున్నాం, అవునా కాదా? నాన్నని చంపిందెవరు? ఐసక్. అనాదిగా వస్తున్న కుటుంబ కలహాల వల్ల. బట్ ఎడ్విన్, నాన్నని డైరెక్ట్ గా చంపిందెవరు? నిజం చెప్పు. అమ్మ, ఆ విధవ ఇన్ఫ్లుయెన్స్తో. రాంగ్. వాడే మమ్మీ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నాడు. నీకు తెలుసు, అంతా తెలుసు ఎడ్విన్, అదే నిజమని. అవును. పాపం చేసింది తను, హంతకురాలు కదా? ఎస్. మనం పోలీసులకి చెప్పుంటే వాళ్ళు ఉరి తీసేవాళ్ళు, అవునా ఎడ్విన్? మనం ఆవిడ్ని రక్షించాం. తను బతకాల్సింది, కానీ ఆత్మహత్య చేసుకుంది. అది ఆవిడ తీసుకున్న నిర్ణయం. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ జస్టిస్. దానికి నీకు సంబంధం లేదు. అర్థమైందా? అర్థమైందా అని అడుగుతున్నాను. ఎడ్విన్, ఇప్పుడు నీకు అంతా అర్థమైంది, అవునా? ఇలా చూడు, ఇక నీ మనసులో నేరం చేశానన్న భావన ఉండకూడదు. ఓకే. అంతే. ఇక నువ్వు దేనికి భయపడకూడదు, ఏడవకూడదు. నా బంగారం కదూ.